వెల్కమ్ టు టముకు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో భారీగా 4 లైన్ల రోడ్లు నిర్మించనున్న కేంద్రం. తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, 2 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం. ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంపు. వ్యవసాయ అకాడమీకి NIN శాస్త్రవేత్త ఎంపిక. వ్యాక్సిన్ వచ్చేసింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి అత్యవసర అనుమతులు. ఫైజర్ వ్యాక్సిన్ కు WHO గ్రీన్ సిగ్నల్. ఇస్రో చైర్మన్ శివన్ కు పదవీ కాలం పొడిగింపు. మార్చి 31 వరకు వీసాలపై నిషేధం పొడిగింపు. రోహిత్ శర్మకు ప్రమోషన్. న్యూ లుక్ @ 2021. మీకు మీరే బాస్, ఫ్రీలాన్సింగ్ సేవలకు డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున 4 వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి 24,000 కోట్ల రూపాయలతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారులను నిర్మించనుంది. ఈ రోడ్ల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి చలిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల మేర నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం మెదక్లో గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల మేర నమోదైంది. రానున్న 2 రోజులు పొడి వాతావరణమే ఉంటుందని, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల ఉదయం పూట తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పొడిగించింది. తొలుత దరఖాస్తు స్వీకరణకు డిసెంబర్ 31, 2020 డెడ్లైన్ పెట్టగా, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం, దానికి తోడు రెన్యువల్ విద్యార్థులు సైతం ఇంకా పూర్తిస్థాయి దరఖాస్తులు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు M. గవరవరపు ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్కి ఎంపికయ్యారు. పోషకాహార సమాచార వితరణ, ఎక్స్టెన్షన్ సేవల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఎంపిక జరిగినట్లు NIN తెలిపింది. కొత్త ఏడాది వస్తూ శుభవార్తని మోసుకొచ్చింది. కరోనాని కట్టడి చేయడానికి మనకు ఓ వ్యాక్సిన్ వచ్చేసింది. COVID-19 పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇవ్వడానికి సిఫారసు చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ఫైజర్ బయోఎన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దీంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ టీకా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ K. శివన్ పదవీ కాలాన్ని మరో సంవత్సర కాలం పొడిగిస్తూ భారత ప్రభుత్వం తరపు నుంచి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డ్, H-1Bతో పాటు వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు కొత్త ఏడాది వస్తూనే కానుక ఇచ్చింది. ఇప్పుడు హిట్ మ్యాన్ వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందారు. IPLలో ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ను కోహ్లీ లేని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ రహానేకు చేదురువాదుడుగా నియమించారు. కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్తో, కొత్త పోస్టర్స్తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు. ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం. F2తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేష్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్తో F3తో తిరిగి వస్తున్నారు. పవన్ కళ్యాణ్,
వకీల్ సాబ్లో పవన్, శృతి హాసన్ బైక్ పై వెళ్తున్న పోస్టర్ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం కిలాడి. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయనం. సిటీ మార్ కోసం కబడ్డీ కోచ్గా గోపీచంద్ ఫుల్ జోష్తో సిటీ కొడుతున్న స్టీల్ రిలీజ్. ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న కొలువును వదిలేసి తమ నైపుణ్యాలు, అనుభవాలే పెట్టుబడిగా కొత్త మార్గంలో వెళ్తున్నారు. తమకు నచ్చిన సమయంలో మెచ్చే పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే ఫ్రీలాన్సింగ్. ఇందులో స్థిరమైన నెలవారీ వేతనాలు లేకున్నా ఎంత పని చేస్తే అంత ఆదాయం సంపాదిస్తారు. మరోవైపు కోవిడ్ కాలంలో చాలా కంపెనీలు పూర్తి స్థాయి ఉద్యోగులను నియమించుకునే కంటే అవసరం మేరకు ఫ్రీలాన్సింగ్ ద్వారా నిపుణుల సేవలు పొందేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి టీచింగ్ వరకు ప్రతి రంగంలోనూ ఫ్రీలాన్సింగ్ సేవలకు డిమాండ్ పెరిగింది. సాయంత్రం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టముకో న్యూస్.